దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు సాటర్డే 23 ఆగస్ట్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. జేమ్స్ చాప్టర్ 4 and verse 7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్లారా, కాబట్టి అని మాట ఇక్కడ వాడుతున్నారంటే పై వచనానికి సంబంధమైనది. మనము అపవాది మీ యొద్ద నుంచి పారిపోవాలంటే అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించాలంటే ఏం చేయాలి? దేవునికి లోబడుడి. దేవునికి లోబడమే అపవాదిని ఎదిరించడము. జాగ్రత్తగా గమనించాలి. మరి ఒక స్పెషల్గా దాన్ని ఎదిరించడం కాదండి. దేవునికి లోబడమే అపవాదిని ఎదిరించడము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. సబ్మిట్ యువర్ సెల్ఫ్ దేర్ ఫోర్ టు గాడ్, రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. Submission will lead to రెసిస్టింగ్ ద డెవల్. దేవునికి లోబడి ఉండుట, అపవాదిని ఎదురించుట. దేవునికి లోబడ్డం అంటే దేవుని వాక్యానుసారంగా జీవించడము, దేవుని వాక్యానుసారంగా బ్రతకడము, దేవుని చిత్తానుసారంగా మాట్లాడడము, దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే దేవునికి లోబడి ఉండుట. మన రీజనింగ్కి కాదండి, మన ఆలోచనకు కాదు, మన తెలివికి కాదు లోబడ్డము, మన భయానికి కాదు మనం లోబడ్డము. అర్థమవుతుందండి? మన లాజిక్కి కాదండి మనం లోబడ్డము, దేవునికి లోబడి ఉండుడి. అది అపవాదిని ఎదిరిస్తుంది, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దెర్ ఇస్ నో అదర్ వే. యూ రెసిస్ట్, యూ హ్యావ్ టు సబ్మిట్ టు గాడ్, సబ్మిట్ టు హిస్ వర్డ్, సబ్మిట్ టు హిస్ విల్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక వారే బుద్ధిమంతులని మనము ఈ వారంలో ధ్యానం చేశాము. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా చేయడము, దట్ ఈస్ సబ్మిటింగ్ టు గాడ్. ఎస్, సమ్టైమ్స్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. దేవుడు ఎందుకు ఇలా చేయమన్నాడు, నన్ను ఎందుకు నాకు అలా చేయమన్నాడని మనము రెండవ ఆలోచన ఇవ్వకూడదండి. అబ్రహాం రెండవ ఆలోచన ఇవ్వలేదు. నీ కొడుకును సజీవ యాగముగా సమర్పించమన్నప్పుడు, ఇస్సాకును సమర్పించమన్నప్పుడు, బలి ఇవ్వమన్నప్పుడు ఆయన హీ డిడ్ంట్ గివ్ రీజనింగ్, ఛాన్స్ టు హిజ్ రీజనింగ్. ఆయన ఆలోచనకు చోటు ఇవ్వలేదు. నేను ఆలోచన చేస్తానని చెప్పలేదు. చాలామంది దేవుని చిత్తాన్ని ఎలాగ మనం తప్పిపోతాం తెలుసండి? మనము ఆలోచన చేయడం మొదలు పెడతాము. యూ స్టార్ట్ థింకింగ్, యూ స్టార్ట్ రీజనింగ్. నేను చేస్తుంది కరెక్టా కాదా, నేను చేస్తుంది దేవుని చిత్తం. యూ స్టార్ట్ రీజనింగ్ అండ్ డెఫినెట్లీ యూ విల్ ఫాల్ షార్ట్ ఆఫ్ గాడ్స్ విల్. తప్పనిసరిగా నువ్వు వాద వివాదన లేక నువ్వు ఆలోచన మూడులో నువ్వు వెళ్ళినట్లయితే దేవుని చిత్తముకి లోబడలేవు. ఎందుకంటే నీ రీజనింగ్ దేవుని చిత్తాన్ని అడ్డగిస్తుందండి. ఎందుకంటే దేవుని చిత్తము మన యొక్క రీజనింగ్కి పొత్తుండదు. ఎలాగుంటా చెప్పండి? అబ్రహాంకి ఒకడే కొడుకున్నాడు, ఏకైక కొడుకు, బలిగే ఇమ్మన్నాడు. అబ్రహాము లాజిక్గా ఆలోచన చేస్తే దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. డోంట్ గివ్ ఛాన్స్ టు రీజనింగ్. లోతు భార్య రీజనింగ్కి ఛాన్స్ ఇచ్చింది, వెనుకకు తిరిగింది. ఏమైందండి? ఉప్పు స్తంభమైంది. డోంట్ గివ్ ఛాన్స్ టు రీజనింగ్. దిస్ ఇస్ డిస్ట్రాయింగ్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. ఇలా చేస్తే, అలా చేస్తే, నేను అలా చేస్తే, డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ డూయింగ్ గాడ్స్ విల్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము నీ రీజనింగ్కి అందుబాటుకు రాదండి. యూ విల్ నెవర్ అండర్స్టాండ్. యూ కెన్ నెవర్ అండర్స్టాండ్. జస్ట్ సబ్మిట్ టు గాడ్. అది నీకు ఇఫ్ ఇట్ మేక్స్ సెన్స్ ఆర్ డజంట్ మేక్ సెన్స్, అది నీకు నచ్చినట్టు నచ్చినట్టు కనపడకపోయినను దేవుడు చెప్పింది మనం చేసేయడమే, చేసుకొని ముందుకు వెళ్ళిపోవడమే.
ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క ఆలోచన చేసినట్లయితే షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఆ మండుచున్న అగ్నిగుండంలో వేయబడేవారు కాదు. వారు లాజిక్గా ఆలోచన చేయలేదు. వారు లాజిక్గా దేవుని చిత్తానికి లోబడ్డారు. నాలుగో వ్యక్తిగా దేవుడు షద్రక్, మెషక్, అబేద్నెగోలను ఆదుకున్నాడు. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో యేసు ప్రభు చెప్తారు, లూకా సువార్తలో యోబు భార్య అని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎందుకు తెలుసా? ఆమె రీజనింగ్ వాడింది. అయ్యో కష్టపడి సంపాదించుకున్నామే, అయ్యో కష్టపడి సెటిల్ అయ్యామే. సొదొమలో, గొమొర్రాలో లాజిక్ యూస్ చేసింది, ఉపస్తంభం అయిపోయింది. డోంట్ యూజ్ యువర్ లాజిక్ మై బ్రదర్ అండ్ మై సిస్టర్. జస్ట్ సబ్మిట్ టు గాడ్. ఉన్న పాటన దేవునికి సమర్పించి, అది నీకు నష్టంగా అనిపించవచ్చు, అది నీకు లాభంగా అనిపించవచ్చు, అది అది ఏమైపోతుంది అనిపించవచ్చు, కానీ నువ్వు అనుకున్నది దేవునికి దేవుడు అనుకున్నది దేవునికి లోబడాలి. మనం हिंदी में पढ़ेंगे याकूब का पत्र, उसमें 4 अध्याय और 7 वचन पढ़ रहे हैं. इसलिए परमेश्वर के अधीन हो जाओ और शैतान का सामना करो, तो वह तुम्हारे पास से भाग निकलेगा. प्रभु को धन्यवाद. यीशु मसीह परमेश्वर का अधीन हो जाओ. अधीन हो जाओ, उसका अर्थ क्या? उससे क्या मिलता? मतलब शैतान का सामना करते हैं आप. जब परमेश्वर के अधीन होते हैं, मतलब परमेश्वर के इच्छा के अनुसार आप चलते हैं. वो आपको अच्छा लगे या बुरा लगे, అది నీకు మంచి అనిపించవచ్చు, మంచి అనిపించకపోవచ్చు. మన రీజనింగ్ కాదండి, రీజనింగ్తోనే చాలామంది బైబిల్లో ఉన్న పెద్దలు ఎంతోమంది కూలిపోయారు, నష్టపోయారు. దే డిడ్ంట్ గో, దే వెంట్ బై రీజనింగ్ అండ్ దే లాస్ట్ ఇట్ ఆల్. సౌలు రాజు రీజనింగ్తో వెళ్ళాడు. ఉజ్జయ అని మంచి గొప్ప రాజు తన రీజనింగ్ని వాడాడు, చివరికి కుష్ఠరోగంతో చనిపోయాడు. డోంట్ యూస్ యువర్ రీజనింగ్. परमेश्वर के अधीन हो जाओ, अपने आप शैतान का आप सामना करेंगे, वो भाग जाएगा. కనుక దేవునికి స్తోత్రం. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అంటాడు. ఈ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ప్రార్థన చేసుకుందామండి. ఈరోజు దేవుడు మనకు ఆయన ఆత్మను దయచేసి ఆయన చిత్తము నెరవేర్చే కృపలో మనము నడువునుగాక. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించినందుకు స్తోత్రం. అవును తండ్రి, మీ చిత్తాన్ని మేము నెరవేర్చేవారుగా ఉండాలి నాయన. ఏ విషయం కూడా మేము సందేహింపగా, ఏ విషయం మేము చింతించుగా ప్రభా, మీ చిత్తం నెరవేర్చుటకు మాకు కావలసిన ధైర్యము, కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. హాస్పిటల్స్లో ఉన్న వారు స్వస్థపరిచినందుకు స్తోత్రం నాయన. ప్రభా, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు యేసు ప్రభు నామంలో వారి జాబ్స్ పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. బిజినెస్ చేసిన వారిని దీవించి వారి బిజినెస్ అంతట్లో మీ తోడు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా తండ్రి. మీ జ్ఞానంతో వారిని నింపి ప్రభా నాయన తండ్రి, వారు నాయన తండ్రి మీకు లోబడి ఉండి చదువుకుంటూ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారు దీవించి మీ దయా కిటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ దయా కిటం ధరింపు చేసినందుకు స్తోత్రంలో నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని వారి పరిచయం అంతట్లో కూడా మీ తోడుకే స్తోత్రంలో చరిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మరొకసారి ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరము నాయన మీ చిత్తముకు లోబట్టు అపవాదిని ఎదురించుటకు కృప దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మహిళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఇక రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం
ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.